2024లో షేక్ హసీనా ఎప్పుడైతే ఆగస్టు 5వ తారీఖున భారతదేశం వచ్చి తలదాచుకుంటుందో అప్పటి నుంచి బంగ్లాదేశ్లో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించేసాయి. ఎంతలాగంటే అప్పటి నుంచి హిందువుల మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి. చివరికి ఇప్పుడు ఎన్నికలు జరగబోతున్నాయి. రేపు ఎన్నికలకి ఎంతమంది హిందువుల్ని హింసిస్తే, ఎంతమంది హిందువుల్ని చంపితే వాళ్ళకి అన్ని ఓట్లు. అది బంగ్లాదేశ్లో ఉన్నటువంటి పరిస్థితి. 90%, 91% అక్కడ ముస్లింసే ఉంటారు. 8% మాత్రమే హిందువులు ఉన్నారు. అలాగే 1.8% క్రిస్టియన్స్ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు బంగ్లాదేశ్కి రేపేమొచ్చేసి ఎన్నికలు జరగబోతున్నాయి. హిందువుల్ని చంపిన వారికేనంట అక్కడ ఓట్లు. అందుకే ఈ రోజుల వరకు కూడా అక్కడ హిందువుల్ని చంపుతూనే ఉన్నారు. దీనికి ఎక్కడ కూడా పరిష్కారం లేదు. అక్కడ షేక్ హసీనా ఉన్నంత వరకు కూడా జమాతే ఇస్లామీ పార్టీని అక్కడ నిషేధించారు. ఆమె బయటికి వెళ్ళగొట్టిన తర్వాత ఆమె పార్టీని, ముస్లిం లీగ్ వచ్చేసి నిషేధించడం జరిగింది. జమాతే ఇస్లాం ఇప్పుడు పోటీ చేస్తుంది. అలాగే తారిక్ రెహమాన్ వచ్చేసి బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ తరపు నుంచి పోటీ చేస్తున్నారు. ఇది ఎవరు గెలుస్తారో పక్కన పెడితే ఇరు వర్గాలు కూడా హిందువులే టార్గెట్ చేసి ఇప్పుడు ఎన్నికల్లో దిగుతున్నాయి. ఇది అక్కడ ఉన్నటువంటి పరిస్థితి. దీనికి ఐరోపా యూనియన్ నుంచి, కామన్వెల్త్ దేశాల నుంచి దగ్గర 500 నుంచి 600 మంది ఈ ఎన్నికలు పరిశీలించడానికి ఇప్పటికే వచ్చేసారు. రేపు కూడా కొంతమంది దిగుతారు ఈ రాత్రి కల్లా. వీళ్ళందరూ కూడా అక్కడ ఎన్నికల్ని, మొత్తం ఎన్నిక నియమావళిని చూసి పరిశీలిస్తారంట. మరి ఏం పరిశీలిస్తారో చూడాలి.